రాగాల సరాగాల హాసాల విలాసాల సాగే సంసారం సుఖ జీవన సారం రాగాల సరాగాల హాసాల విలాసాల సాగే సంసారం సుఖ జీవన సారం పతి పద సేవయే యోగముగా నాతికి పతియే దైవముగా పతి పద సేవయే దైవముగా నాతికి పతియే దైవముగా సతి సౌభాగ్యాలే తన భాగ్యమని సతి సౌభాగ్యాలే తన భాగ్యమని భావనయే పతి ధర్మముగా భావనయే పతి ధర్మముగా రాగాల సరాగాల ఆసాల విలాసాల సాగే సంసారం సుఖ జీవన సారం మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా జతబాయని కోరిమి జంటగా మెలిగి జతబాయని కోరిమి జంటగా మెలిగి దంపతులే ఇలా ధన్యులుగా రాగాల సరాగాల ఆసాల విలాసాల సాగే సంసారం సుఖ జీవన సారం రాగాల సరాగాల ఆసాల విలాసాల సాగే సంసారం సుఖ జీవన సారం సుఖ జీవన సారం అది లాస్ట్ కదా నాది. లాస్ట్ శాంతి నివాసంలో 3 డ్యూయట్స్ ఉన్నాయి ఘంటసాల గారి. 2 డ్యూయట్స్ హిందీ నుంచి కాపీ. ఈ పాట మాత్రం ఘంటసాల గారి స్వరపరిచాడు, రాగాల సరాగాల. తర్వాత శాంతి నివాసం చాలా ఫాస్ట్ గా తీసిన సినిమా. 45 days లోనే అయిపోయింది ఆ సినిమా షూటింగ్. టెరిఫిక్ హిట్. హిట్ అయినప్పుడు కాంతారావు గారికి డబ్బు ఇవ్వలేదు, ఒక అంబాసిడర్ కార్ ప్రజెంట్ చేశారు. అది నాకు కాంతారావు గారు చాలా బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు. మా ఇద్దరు రెగ్యులర్ కలుస్తుండేవాళ్ళు హైదరాబాద్ లో. ఇద్దరు కలిసి కొన్ని ఊళ్ళకు కూడా వెళ్ళేవన్నమాట. బాధలనే చెప్తుండేవాడు ఆయన. సినిమా ఫీల్డ్ లో బాధలు, సినిమాలు చూసి డబ్బు అంతా పోగొట్టుకున్నాడు కదా. కాంతారావు గారు మా నాన్నగారికి తెలుసండి, ఎక్కడ కలిసినా కూడా విష్ చేసేవారు. అలాగా కాకుండా మా తాతగారు విరాట్ శంకర శాస్త్రి అని ఆయన ఈ సంగీతం నేర్పించేవారు. అప్పట్లో రజాకార్ల టైం తెలుసు కదా మీకు, రజాకార్ల వచ్చేది కదా. అప్పుడు కాంతారావు గారు జగ్గాపేటలో ఉన్నారనమాట. ఉన్నప్పుడు మా తాతగారి దగ్గర సంగీతం నేర్చుకున్నారట కాంతారావు. ఓకే ఓకే ఓకే. అట్లా తెలుసు. ఆయన సప్తస్వరాలు సినిమా తీశాడు కాంతారావు. తీశారు, అవును. అంతకుముందు మన ఎన్టీ రామారావు సినిమాకి రఫీ గారు వచ్చి పాడాడు, భలే తమ్ముడు. రఫీ గారు వచ్చి పాడాడు. కాంతారావు గారు కూడా రఫీ గారి చేత పాడించాలని, ఎందుకంటే దానికి కూడా టీవీ రాజే మ్యూజిక్. 2 సినిమాలకి టీవీ రాజే. బొంబాయి వెళ్ళి రఫీ గారిని అడిగాట. అడిగితే మేము ఘంటసాల గారు ఉన్నారు, ఆయన చేత పాడించుకోండి, నేను పాడిన అన్నట్టు. మన్నాడే దగ్గరికి వెళ్ళారు. వెళ్తే బాబు ఘంటసాల గారు అని ఉన్నారు తెలుగులో తెలుసా అని అడిగి. తెలుసంటే నాకన్నా బాగా పాడతాడు, నేను పాడిన, ఆయన చేత పాడించుకున్నాను అన్నట్టు. తిరిగి వచ్చి ఘంటసాల గారి దగ్గరికి వెళ్ళాట. అంటే ఘంటసాల గారు అన్నట్ట, బాబు నేను నీకేం అన్యాయం చేశాను నాయన, వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళావు. నేను తీసిన ఆ సినిమా భక్త రఘునాథ్, నువ్వే కదా హీరోవి, హీరో వేషం కూడా నీకు ఇచ్చాను, నేనేం చేశాను నీకు ద్రోహం అన్నానంటే. లేదండి మాస్టర్ పొరపాటు అయిపోయింది అని, మీరే పాడాలి అన్నాడు.
అయితే నాకు డబుల్ రేట్ ఇస్తే పాడతాను నాకు ఇచ్చి పాడిచ్చాడు. నా దగ్గర కాంతారావు గారు లెటర్ ఒకటి ఉంది. ఆయన అదే రఫీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ బాధపడ్డాము, తర్వాత మేష్ గారి చేతే పాడించాను. అది నెక్స్ట్ టైం నేను ఆయన పంపిస్తా, సీను గారికి పంపిస్తా స్కాన్ చేసి. చాలా బాధపడుతూ రాస్తాడు అనమాట, ఘంటసాల గారి విషయం తప్పు చేశాను అని చెప్పి. అది అది కాంతారావు గారు అనగానే ఇవన్నీ గుర్తుకొచ్చాయి. మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి కాంతారావు గారు, వారి భార్య హైమావతి అని మా వాళ్ళందరికీ తెలుసు, మా పెద్దవాళ్ళందరికీ. మనిషి చాలా అందంగా ఉండేవాడు అండి, సినిమాలు లేకపోయినా అంత ఏజ్ వచ్చిన చాలా అందంగా ఉండేవాడు కాంతారావు. అవునట. కత్తి సామంటే కాంతారావే గుర్తొస్తారు. అవును, కత్తి కాంతారావు అనే పేరు కదా, పుష్పం కూడా వచ్చింది పేరు ఉంది కదా. కత్తి కాంతారావు కాదు, ఆయన బయోగ్రఫీ కూడా మేలుకొస్తే ముందు కత్తి పట్టుకొని కత్తి కాంతారావు అని పేరు. సార్ ఇప్పటి వరకు ఈ టైం వరకు శాంతినివాసంలో హీరో కాంతారావే అనుకున్నాను సార్. నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు దీంట్లో. ఈ పాటలో కాంతారావు గారు, అంతే. పాటలో కాంతారావు గారు దేవిక. మీలా 2 డ్యూయట్స్ రాజశేఖర్ వచ్చిన నాగేశ్వరరావు. కృష్ణకుమారి కూడా అనుకుంటాను. కృష్ణకుమారి నాగేశ్వరరావు గారి రోల్ పెద్ద అంత ఏం లేదు, ఎక్కువ ఇంపార్టెంట్ కాంతారావు గారి. కృష్ణకుమారి కదా పాడింది, కలనైనా నీ వాళ్ళపై పాడింది కృష్ణకుమారి. పాటలో వాళ్ళిద్దరు ఉండేసరికి నేను ఆ సినిమా హీరో కాంతారావేమో, వాళ్ళిద్దరేమో హీరో హీరోయిన్ అనుకున్నాను సార్. ఇప్పుడు ఈ పేజ్ వరకు నాగేశ్వరరావు చూసేసరికి ఓహో ఈయన కూడా ఉన్నాడా అని రేపు చూస్తాను మూవీ ఖచ్చితంగా. అయితే ఇందులో ఒక మంచి ఉంది సార్. రాణి రావే రాధనీవే కృష్ణుడు నేనే రమ్యమైన శారద రాత్రి రాసలీల వేళ. మంచి పాట పాడుతున్నాయేమో అనుకున్నా, అంతేనా మేడం? అనురాధ గారు, ఇప్పుడు ఆ బుక్ ఉంది కాబట్టి కదా ఈ అన్ని విషయాలు తెలిసాయి మీకు. క్రెడిట్ అంతా మీదే సార్. అలానే కదా, కానీ చల్లా సుబ్బరాయుడు గారికి మనం ఎంత రుణపడి ఉంటామో అనేది ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎన్ని విషయాలు అది కరెక్టే తెలుసుకున్న మనము. అంటే అది ఎంత ఆఫ్టర్ ఆల్ ఒక 1500 రూపీస్ అంతే కదా, అదేం పెద్ద ఇది కాదు. కానీ దాంట్లో ఎన్ని విషయాలు. 20 ఏళ్ళు కష్టపడ్డాడు. ఇంకొకటి సార్ జోక్ లాంటిది ఇంకొక మాట. నాకు జూమ్ అయిందని చెప్పి బుక్ తీసుకొని వస్తుంటే ఏందమ్మా నువ్వు అంబేద్కర్ రాజ్యాంగం పట్టుకొని పోయినట్టు ఏందమ్మా నువ్వు అది. ఆయన ఎంతకాలం కష్టపడి సమకూర్చి అన్ని సమకూర్చి బుక్ తయారు చేశారు, కానీ మిగతా బుక్స్ అయితే ఇంత విషయం ఉండేది కాదు సార్. 15 ఏళ్ళు అండి ఆయన కష్టపడింది. 15 ఏళ్ళు, 17 లక్షలు అయింది పుస్తకాలకి, ప్రింటింగ్ అంతా ఖర్చులు అన్నీ తను తిరిగి. ఒక సినిమా పాటల పుస్తకం 10 పైసలు 100 రూపాయలు కూడా కొనేవాడు. అలాగా సేకరించాడు. ఎన్ని ఊళ్ళు తిరిగాడు, చాలా ఊళ్ళు తిరిగి సేకరించి చాలా కష్టపడ్డాడు. మొదట 1400 పేజీలు వచ్చాయి. మొదట దాన్ని కుదించి 950 పేజీలు చేసి, అంటే మ్యాటర్ ఏం తీసేయలేదు, సన్న ప్రింటింగ్ చేసి అడ్జస్ట్ చేసి ప్లేస్ లో అలా చేసాడు అనమాట.